గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఎంతో సుదినం. రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని డిక్లేర్ చేస్తూ రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపిన వెంటనే ఉభయ సభల్లోనూ దాన్ని అంగీకరించి రాష్ట్రపతి గారికి పంపటం, వెంటనే రాష్ట్రపతి గారు గెజిట్ నోటిఫికేషన్ విడుదల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ మరి విడుదల చేశారు. ఇది మనందరికీ ఎంతో సుదినం. దీన్ని మా మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వీడియో ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన మార్నింగ్ కాఫీ క్లబ్ మెంబర్స్కి, బీజేపీ నాయకులకి, వాకర్స్ మిత్రులకి, BMW వాకర్స్ మిత్రులకి, ముఖ్యంగా ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వినోద్ వర్మ గారు, వీరు పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి. ఈ రోజున మనం ఇక్కడ సమావేశం అవుతాం కారణం మీకు తెలిసిందే. 5 కోట్ల ఆంధ్రుల అభిమానం పొందిన ప్లేసు, వారి కళల పంట గెలిచిన రోజు. అలాంటిది మన కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా గెజిట్ చేసి ఆమోదం చేసి ఢిల్లీ పంపుతాం. అక్కడ మన ప్రధాని మోడీ గారు, అమిత్ షా గారు నాయకత్వంలో ఉభయ సభలోనూ తీర్మానం పొందుతాం. దాన్ని మన రాష్ట్రపతి ముర్ము గారికి పంపుతాం. వారు మొన్నటి రోజున గెజిట్ ఆమోదించి మనకి పంపుతాం. మన ఆంధ్ర ప్రజల యొక్క కళల పంట, మన అందరూ అదృష్టం. ఆ గెజిట్ బయటకు వస్తాం. చాలా గొప్ప విశేషం. దీనికి ఈ రోజున మనం వేడుకగా జరుపుకోవడానికి నేటి రోజున మనం వేదిక మీద అనుకున్నాం. దానికి వినోద్ వర్మ గారు అయితే బాగుంటుందని మన వాళ్ళందరూ అంటాం. వారి దగ్గరికి వెళ్తాం. వారు పెద్ద మనసుతో అంగీకరించి మన మధ్యకి వస్తాం. వారికి మన అందరి తరపున, నా తరపున స్వాగతం, సుస్వాగతం. మీరు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు మేము మన లోగోతో ఒకటి పోస్టర్లో రిలీజ్ చేసాం. అది వినోద్ వర్మ గారు అందరూ పట్టుకుని అయ్యాక అప్పుడు కార్యక్రమం. వినోద్ వర్మ గారికి స్వాగతం. ఇప్పుడు వినోద్ వర్మ గారిని సత్కరించవలసిందిగా, షాల్వతో సత్కరించవలసిందిగా తటవర్తి నారాయణమూర్తి గారిని, గాది నాగేశ్వరరావు గారిని కోరుతాం. తర్వాత డ్రై ఫ్రూట్స్, తర్వాత మన కాఫీ క్లబ్ గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా శంకా బాబు గారిని, తర్వాత తర్వాత శిల్పా సిల్వర్స్ సతీష్, తర్వాత కంచర్ల భాస్కర్ గుప్త గారు. థ్యాంక్ యూ అండి. అందరినీ తీసుకోండి. ఇప్పుడు ఒకసారి
దివాకర్ గారు ఏది కనగర్ విషయం ఎక్కడ విషయం కార్యక్రమాన్ని మన కాఫీ క్లబ్ మిత్రులందరికీ, అలాగే మన ముఖ్య అతిథి మరి వర్మ గారికి, మరి ప్రసాద్ గారికి, అలాగే జనసేన రామకృష్ణ గారికి, ఇతర పెద్దలు అందరికీ కూడా ముందుగా మా కాఫీ క్లబ్ తరఫున స్వాగతం, సుస్వాగతం. మరి ఈ రోజున మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే మాకు అంటే మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆనందంగా ఉంది. మరి ఏనాటి కలో మన అమరావతి, మరి ఎప్పటి నుంచో మన అమరావతి క్యాపిటల్ అనుకుంటూ ఉన్నాం. మధ్యలో మళ్ళీ ప్రభుత్వం మారటం, మళ్ళీ మూడు ముక్కలాటగా మూడు చోట్ల అనటం, అది వెనకబడిపోవడం, అక్కడ ఎంతోమంది రైతులు మరి ఆడవారితో సహా ఎంతోమంది నిరసన తెలియజేసి చాలా కష్టాలు పడ్డారు. మరి ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు కానీ ప్రైవేట్ కార్యాలయాలు కానీ రావడానికి కూడా చాలా అనుమానంగా, మరి అసలు ఉంటుందా, ఇది నిలబడుతుందా అన్న చూపుతోటి ఆలోచిస్తూ వస్తూ ఉన్నారు. మరి అలాంటి కష్టమైన పరిస్థితిలో మరి మన కూటమి ప్రభుత్వం, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన బీజేపీ వర్మ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి మన అమరావతిని మన క్యాపిటల్ చేసుకోవడం జరిగింది. మరి లోక్సభలో, రాజ్యసభలో కూడా దాన్ని మన ఆమోదం తెలియజేశాం. అలాగే రాష్ట్రపతికి పంపడం, వారికి సంతకం చేసి వారిని గెజిట్గా కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక మన అమరావతి అభివృద్ధికి ఎవరు ఆటంకం చేయలేరు, ఇంకా దూసుకెళ్ళిపోతుంది. ఇది హైదరాబాద్ని మించి కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనసా వాచా కోరుకుంటూ, మన ఆంధ్రాకు కూడా మంచి పేరు ప్రతిష్టలు రావాలని, ఎన్నో కంపెనీలు రావాలని, ఫ్యూచర్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా మన ఇండియాలోనే నంబర్ 1గా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి దీనికి ప్రధాన కారణమైన మన కూటమి ప్రభుత్వాలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ రెండు విషయాలే మాట్లాడుకుందాం మనం. మొదటి విషయం అమరావతి గురించి, రెండో విషయం మన ముఖ్య అతిథి గురించి. అమరావతి గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎన్ని ఆలోచనలు చేశారు, ఎంత కష్టపడ్డారు అన్న విషయం మనందరం చూసాం. ఈ రోజున అమరావతి రాజధానిగా ఏర్పడడానికి కూటమి ప్రభుత్వం ముఖ్యమైన కారణం. ఆ కూటమి ప్రభుత్వం ఎన్నో కష్టాలు ఎదుర్కొని రాక్షసులు లాంటి వాళ్ళని ఓడించి అధికారంలోకి వచ్చి చట్టబద్ధత తీసుకొస్తేనే ఆంధ్ర ప్రజలందరికీ రాజధానికి రక్షణ ఉంటుందని చాలా కూలంకుషంగా చర్చించి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, అంటే మూడు పార్టీలు కూడా సుదీర్ఘమైన చర్చలు జరిపి మంచి నిర్ణయానికి వచ్చి ఫ్యూచర్లో ఏ ఒక్కరూ కూడా దీనిని మార్చలేని విధంగా చక్కగా చట్టబద్ధత చేశారు. దీనికి మనం ముఖ్యంగా కృతజ్ఞత తెలియజేసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వానికే, అందులో ఏ విధమైన సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అన్న విషయం మనందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో అంతర్గతంగా ఇబ్బందులు రాకుండా ఉంటూ అంతర్జాతీయంగా కూడా మనకి ఇబ్బందులు రాకుండా ఉండే ప్రయత్నం చేస్తూ మంచి పరిపాలన చేస్తుంది. మన అదృష్టం ఏంటంటే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అవడం, దానికి కేంద్రం సహకారం ఉండటం, వీటిలన్నిటికీ మూడేయడానికి ముఖ్యంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేయటం మాకు జనసేన కార్యకర్తగా మాకు గర్వించదగ్గ విషయం. ఈరోజు యుద్ధం జరుగుతున్నా సరే భారతదేశంలో ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా సామాన్య ప్రజలు హాయిగా ఆనందంగా జీవనం గడుపుతున్నారంటే దానికి ముఖ్యమైన కారణం బీజేపీ ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నా ఆయనకి సహకరించి ఆయన సహకార మంత్రివర్గ సభ్యులు ఉంటారు, వాళ్ళందరూ ఎంతో సహాయ సహకారాలు అందించడం వల్లే ఇలా జరుగుతుంది. మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు చాలా చక్కగా చేయటం వల్లే యుద్ధం జరుగుతున్నా సరే పక్కనున్న పాకిస్తాన్లో 1 లీటర్ పెట్రోల్ ధర ఇవాళ 500 రూపాయలు ఉంది.
కానీ భారతదేశంలో ఒక్క రూపాయి కూడా పెంచకుండా ప్రజలకి చక్కగా అందిస్తున్నారు. ముందుగా మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. ఏదైతే ఈరోజు అమరావతి అనేది ఉందో కేవలం ఒక 5 అక్షరాల పదం కాదు. అమరావతి అనేది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవంగా మనం అందరం భావించాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం గెజిట్ పాస్ చేసిందంటే ముఖ్యంగా మన ద్రౌపది ముర్ము గారిని, అలాగే ప్రధానమంత్రి మోడీ గారిని, అమిత్ షా గారిని, ఈ మహత్ కార్యంలో భాగస్వాములైన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వీరందరినీ కూడా మనం ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే మనం గతంలో చూసాం దాదాపు 33,000 ఎకరాలు. ఇది ఎక్కడ జరగదు. 2014 నుంచి 19 వరకు ఉన్న ప్రభుత్వంలో నారాయణ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి విజన్తో ముందుకెళ్ళినప్పుడు రైతులందరూ 33,000 ఎకరాలని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం రైతులనే దాదాపుగా రోడ్డు మీద పాడేసి 3 రాజధానులు అని చెప్పారు. అసలు దాదాపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది లేకుండా మనందరం కూడా ఒక ట్రాప్లోకి వెళ్ళిపోయి మనకు రాజధాని లేదు, ఓ పక్కన అభివృద్ధి చేస్తామని చెప్తూ ఉన్నారు, కానీ మనకు రాజధాని లేకుండానే గత 5 ఏళ్ళు కూడా గడిపాం. ఈరోజు ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వం ఒక గెజిట్ విడుదల చేసిందంటే మనందరికన్నా ముఖ్యంగా రైతులందరినీ మీ వెనకాల మేము ఉన్నామని ఒక భరోసా కల్పించడం దీని అంతట్లో కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తున్నా. అలాగే అమరావతి అనేది హైదరాబాద్ కన్నా గొప్ప సిటీ కాదు, ప్రపంచంలోనే గొప్ప రాజధానిగా అవ్వాలని, ఆ అభివృద్ధిని మీరందరూ కూడా ఇంకొక 10-15 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండి మీ అందరూ కూడా విట్నెస్ చేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ మార్నింగ్ కాఫీ క్లబ్ సరదాగా మీ అందరూ మార్నింగ్ నన్ను పిలవటం, ఆహ్వానించడం ఇదంతా కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే నర్సాపురం పార్లమెంట్లో కూడా వరం గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు గురించి రామకృష్ణ గారు చెప్పారు. ఇవన్నిటిలో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కానీ, నర్సాపురం పార్లమెంట్ అభివృద్ధికి కానీ మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ నన్ను పిలిచినందుకు అందరికీ కూడా మార్నింగ్ కాఫీ క్లబ్, అలాగే BMW కాఫీ క్లబ్ వాకింగ్ అసోసియేషన్ వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.